ఇప్పుడు కడుతున్నావు, 5 ఎకరాల్లో ఒకేసారి కడుతున్నావు, 25,000 పైచీలు గజాలు, అదే ఆయన తీసుకొని కడుతుంది. కానీ ఈ రోజుకు దాన్ని మనం కూలిగూడి తినాలా? ఆయన నిరాడంబరంగా జీవించే చంద్రబాబు నాయుడు గారు పూరిగిరిలో ఉన్నాడని మనం అనాలి, లేకపోతే ఒప్పుకోడు. ఇదేమో ప్యాలెస్ అనేది అంటారు. మరి అదే ఇంతకుముందు అన్నట్టు ఆయనకు చెల్లుతుంది. ఎందుకంటే ఒక పెద్దది ఉన్మాదుల్లాగా సైకో టెర్రరిజం, అంటే ఒక టెర్రరిస్టు సైకో కూడా అయితే ఎట్లుంటుందంటే వాళ్ళని చూసి నేర్చుకోవాలి. అట్లా కొడతారు, దళదళాలు కొట్టేస్తారు. సో పై నుంచి కింది వరకు అవినీతి అనేది సిస్టమ్గా పూర్తిగా దాని కంప్లీట్ కరప్ట్ అయిపోయి ఆ స్టేజ్ దాటిపోయి అది సిస్టంలో పార్ట్ అయిపోయింది. దాన్ని బండగా ఓపెన్గా ఎగ్జిక్యూటివ్గా చేస్తున్నారు. చేస్తున్న దాన్ని ఆధారాలతో సహా పట్టుకోవాలంటే మనకు అక్కడి విభాగం అనే దాని రోల్ చాలా ఎక్కువ పెరుగుతుంది.